walk in the way of your children from receiving your words. I pray, Lord, that your words would have free course in the midst of your people this morning and bring glory and honor to your name. Let every stronghold of the devil be destroyed by the power of your holy words. In Jesus' name I pray. Amen. You know what the devil hates a lot? మరి సాతానుడు ఏ విధంగా ఉంటాడు తెలుసా? He hates the words of God. దేవుని వాక్యాన్ని వాడు ద్వేషిస్తూ ఉంటాడు. More than anything else, he hates it. మరి అన్నిటికంటే ఎక్కువగా అపవాది దేవుని వాక్యాన్ని ద్వేషిస్తాడు. He's not afraid of you and me. మరి నీ గురించి నా గురించి వాడు భయపడడు. He's afraid of this book. దేవుని వాక్యం అనే పుస్తకాన్ని బట్టి భయపడతాడు. And he's afraid of the words in this book. ఇందులో రాయబడినటువంటి లేఖనాలను బట్టి వాడు భయపడతాడు. Because this book speaks the truth. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం సత్యాన్ని మాట్లాడుతుంది. And he hates the truth. సాతానుడు సత్యాన్ని ద్వేషిస్తాడు. He's a liar and a murderer. వాడు అబద్ధికుడు, హంతకుడై ఉన్నాడు. So he hates the truth, he hates the light. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని, వాక్యంలో ఉన్న వెలుగును వాడు ద్వేషిస్తాడు. And he'll do everything he can to stop his truth and his light from going out among his people. మరి దేవుని ప్రజల సత్యము, ఆ వెలుగు వెళ్ళటానికి, ఆపటానికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తాడు. He will use all sorts of devices. ప్రతి విధమైనటువంటి మాధ్యమాలను వాడు మరి పరికరాలను ఉపయోగించి నాశనం చేయాలనుకుంటాడు. Because this book tells the truth not only about salvation and things like that. ఈ పుస్తకము రక్షణ గురించి మాత్రమే సత్యం చెప్పటం మాత్రం కాదు గాని, but it also talks about the defeat of the enemy, the devil. మరి అపవాది యొక్క నాశనాన్ని, సాతాను యొక్క నాశనాన్ని గురించి కూడా ఈ పుస్తకం మాట్లాడుతుంది. And this book talks about how Jesus triumphed over principalities and powers on the cross. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఈ వాయుమండల సమూహములతో, అధికారములతో ఏ విధంగా విజయాన్ని పొందాడో ఈ పుస్తకం మాట్లాడుతుంది. And he spoiled them and made an open show of them on the cross when he rose up victorious over them. వాటిని పూర్తిగా కలువరి శిలువలో ఆయన ధ్వంసము చేసి ఆయన విజయవంతుడిగా నిలిచి ఉన్నాడు. And when we preach about these things, he hates it. వీటిని గురించి మనం బోధిస్తున్నప్పుడు సాతానుడు వీటిని ద్వేషిస్తూ ఉంటాడు. He hates it when we preach about how Jesus conquered death. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఏ విధంగా జయించాడో బోధిస్తున్నప్పుడు అపవాది ద్వేషిస్తాడు. He hates it when we talk about how Jesus conquered hell. యేసుక్రీస్తు నరకాన్ని ఏ విధంగా జయించాడో బోధించినప్పుడు వాడు ద్వేషిస్తాడు. He hates it when we talk about how we are all destined to go to heaven because we have put our faith in Jesus Christ. మనందరం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ విధంగా పరలోకానికి చేరుకుంటున్నామో ఆ సత్యాన్ని వాడు ద్వేషిస్తాడు. And he'll try everything in his power to stop it. వాడి శక్తితో చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి దీన్ని ఆపటానికి ప్రయత్నిస్తాడు. That's why it's important that God's children pray. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా ప్రార్థించటం చాలా ప్రాముఖ్యం. This morning we are talking about what Jesus Christ has done for us when he died on the cross. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన మరణించినప్పుడు మన కొరకు ఏమి చేశాడో మనం ధ్యానిస్తున్నాం. He bore our sins in his own body upon the cross. ఆయన తానే తన శరీరమందు మన పాపములన్నిటినీ మ్రాను మీద మోసుకున్నాడు. And as a result we are dead to sins. దానికి ప్రతిఫలముగా మనందరం కూడా పాపం విషయంలో చచ్చిన వారమై ఉన్నాం. We have seen that we are dead to the power of sin. మరి పాపం యొక్క అధికారం విషయంలో మనం చచ్చిన వారమని నేర్చుకున్నాం. Sin has power over people here on the earth. పాపము ఈ భూమి మీద నివసించేటువంటి ప్రజల మీద అది అధికారం కలిగి ఉంటున్నది. And Jesus Christ destroyed that power of sin. యేసుక్రీస్తు మరి పాపం మనుషుల మీద కలిగి ఉన్నటువంటి ఆ అధికారాన్ని ఆయన పూర్తిగా నాశనం చేశాడు. That's why we should not live under the dominion of sin anymore. కాబట్టి పాపం యొక్క అధికారం కింద ఇక మనం జీవించాల్సినటువంటి అవసరం లేదు. Now the second thing రెండవది is that we are dead to the penalty of sin. మనం పాపం యొక్క ఆ యొక్క శిక్ష విషయంలో మనం చచ్చిన వారమై ఉన్నాం. Not only are we dead to the power of sin, but we are dead to the penalty of sin. మనం పాపం యొక్క అధికారం విషయంలో చనిపోయిన వారమే కాదు గాని పాపం యొక్క శిక్ష విషయంలో కూడా మనం చనిపోయినటువంటి వారం. We know that firstly the penalty of sin is death. పాపం యొక్క జీతము మరణమని మనం తెలుసుకున్నాం. The wages of sin is death, the Bible పాపం యొక్క says. జీతము మరణం. And secondly, the penalty of sin is hell. పాపానికి వచ్చేటువంటి శిక్ష నరకం. So death and hell, these are the penalties of sin.
మరణము నరకము ఈ రెండు కూడా పాపానికి వచ్చేటువంటి శిక్షలు. When a person is outside of Jesus Christ, ఒక వ్యక్తి యేసుక్రీస్తుకి వెలుపట ఉన్నట్లయితే he is considered a sinner. ఆయన పాపిగా పరిగణించబడతాడు. What about you and me? మరి నీ విషయంలో నా విషయంలో ఏంటి? What are we? మనమేమై ఉన్నాం? We are saved sinners. మనం రక్షించబడిన పాపులమై ఉన్నాం. And they are unsaved sinners. వారు రక్షించబడని పాపులు. And because we are saved sinners, God looks at us as saints of God. మనము రక్షించబడిన పాపులము అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మనని పరిశుద్ధులుగా చూస్తున్నాడు. Because he made us holy by his blood. ఎందుకంటే తన రక్తము చేత ఆయన మనందరినీ పరిశుద్ధులుగా చేశాడు. Not by works of righteousness that we have done. మనము చేసినటువంటి నీతి క్రియలను బట్టి మనం రక్షించబడలేదు. But by his grace alone. ఆయన కృప ద్వారా మాత్రమే. By faith in his blood. ఆయన కార్చిన రక్తంలో విశ్వాసం ఉంచటం ద్వారా. So these this unsaved sinners who are outside of Christ, యేసుక్రీస్తుకి వెలుపట ఉన్నటువంటి రక్షణ లేనటువంటి ఆ పాపులు not only die in their sins, పాపం విషయంలో చనిపోయిన వారు మాత్రమే కాదు, but they go to hell. వారు పాపంలో చనిపోయిన వారు మాత్రమే కాకుండా నరకానికి కూడా వెళ్తున్నారు. And the devil loves to keep people in blindness about this great truth. ఈ గొప్ప సత్యం విషయంలో అపవాది ప్రజలందరినీ అంధత్వంలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు. He tries his best to make it look like all this preaching about hell is nothing but a fairy tale. ఈ నరకాన్ని గురించి బోధించేటువంటి బోధలన్నీ కూడా అవి కేవలం పుట్టి అబద్ధాలే అని ప్రజలు నమ్మునట్లుగా చేస్తాడు. He makes them blind to this fact that there is a burning hell. మరి ఈ యొక్క మండుచున్నటువంటి అగ్నిగుండము నరకం ఉన్నదన్నటువంటి సత్యాన్ని విశ్వసించకుండా వారికి మరి గుడ్డితనాన్ని కలగజేస్తాడు. And he makes them blind to the fact that only faith in Jesus can save a person from it. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడతాడన్న సత్యాన్ని గ్రహించకుండా చేస్తాడు. He has gone to this extent వాడు ఎంత స్థితికి వెళ్ళాడు అనంటే that he has corrupted the word of God when it comes to this great truth about sinners going to hell. మరి పాపులు పరలోకానికి వెళ్ళబోతున్నారన్న సత్యాన్ని గురించి మాట్లాడేసరికి వాడు వాక్యాన్ని కూడా పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. He has done it already. అది ఆల్రెడీ వాడు వాక్యాన్ని పాడు చేసేసాడు. In many translations, అనేకమైనటువంటి తర్జుమాల్లో they have removed the word hell. నరకము అన్నటువంటి మాటను తీసివేశారు. What kind of a spirit do you think inspired those translators to remove the word hell? మరి ఈ తర్జుమా చేస్తున్నటువంటి వారిని ఏ విధమైన ఆత్మ వారి హృదయాలను పాడు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? Instead of hell, they used two different words. నరకము అన్నటువంటి మాటకు బదులుగా రెండు రకాల పదాలను వాళ్ళు వాడారు. In the Old Testament, పాత నిబంధనలో they used the word Sheol. షియోల్ అన్నటువంటి పదాన్ని వాడారు. And in the New Testament, క్రొత్త నిబంధనలో they used the word Hades. హేడ్స్ అన్నటువంటి మాటను వాడారు. Hades is a Greek word, Sheol is a Hebrew word. షియోల్ అనేటువంటిది హీబ్రూ పదం, హేడిస్ అనేటువంటిది గ్రీకు పదం. So you can imagine now, ఇప్పుడు ఒకసారి మనం ఊహించుకుందాం. you go out and preach the gospel to somebody. నీవు బయటికి వెళ్ళి ఎవరికైనా సువార్తను ప్రకటించినప్పుడు, And if you tell them that if you do not believe in the Lord Jesus నీవు Christ, యేసుక్రీస్తునందు ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే అని మనం వారికి ప్రకటించినప్పుడు, you will go to Sheol. నీవు షియోల్కి వెళ్తావు అని మనం చెబితే, They'll say, wow, that sounds very interesting. Where is it? ఓ ఆ షియోల్ అన్నటువంటి మాట చాలా ఆసక్తికరంగా ఉంది, అది ఎక్కడుంది అని అడుగుతారు. If you don't believe in Jesus Christ, you will go to Hades. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే నిశ్చయముగా హేడిస్కి వెళ్తావు. Oh, is that something like Disney World? అది ఒక డిస్నీ వరల్డా, అక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచనతో ఉంటారు. Sounds interesting. అది వినటానికి చాలా ఇంపుగా ఉంటుంది. Some translations have it like underworld. మరికొన్ని తర్జుమాల్లో మరి లోకం క్రింది భాగం అని వ్రాయబడి ఉంటుంది, Like పాతాళ లోకం. that sounds certainly like a fairy tale. అది నిజంగానే ఒక అబద్ధం లాగానే అనిపిస్తుంటుంది. If you don't believe in Jesus Christ, you'll go to the underworld. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపోతావు. You'll say, I'm bored here on the earth. I want to explore some new place under the earth. ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను ఈ భూమి మీద చాలా విసిగిపోయాను జీవించి, ఈ కొత్త ప్రాంతం మీద అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు. The Bible talks about hell.
పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నరకాన్ని గురించి మాట్లాడుతున్నది. It's a burning hell. అది మండుచున్నటువంటి నరకం. It's a horrible place. అది చాలా భయంకరమైనటువంటి స్థలం. And Jesus said that God has prepared it for the devil and his angels. యేసుక్రీస్తు ప్రభువారు మరి సాతానికి వాని దూతల కొరకు అది సిద్ధపరచబడిందని చెప్పాడు. And everyone who rejects the Lord Jesus Christ, యేసుక్రీస్తుని ఎవరైతే తృణీకరిస్తారో వారందరూ కూడా, the Bible says, will go to that place. దేవుని వాక్యం అంటుంది వారు ఆ నరకంలోనికి వెళ్ళిపోతారు. Now you see, when we preach this, మనం ఈ విధమైనటువంటి వాక్యాన్ని ప్రకటించినప్పుడు, especially nowadays, ప్రత్యేకముగా నేటి దినాల్లో people are getting very angry. మరి ప్రజలకు చాలా కోపం వస్తుందండి. They're saying, how dare you say this? నీవు ఈ మాట చెప్పడానికి నీకు ఎంత ధైర్యం అంటారు. When we try to tell them that it's not our opinion, ఇది మా యొక్క ఆలోచన కాదు అని మన ప్రజలకు చెప్తున్నప్పుడు, this is not our interpretation of the Bible, ఇది పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మేము చెప్పేటువంటి తర్జుమా కాదు అని మనం చెప్పినప్పుడు, this is what the Bible says, ఇది దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట, they don't understand that. వారికి అసలు అర్థం కాదండి. They think we are trying to use it to scare them, to convert them into our religion. మనము వారిని మన మతంలోనికి మార్చడానికి వారిని భయపెట్టి మనం తీసుకొని వస్తున్నామని వారు అనుకుంటారు. We get no benefit by doing that. అలా చేయటం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదండి. Nobody goes to heaven if they convert from one religion to another. మరి ఒక మతం నుండి ఇంకో మతంలోనికి మార్పు చెందటం ద్వారా ఎవడు పరలోకానికి వెళ్ళడు. You go to heaven by putting your faith in Jesus Christ. నీ యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్తావు. Salvation is not in Christianity. రక్షణ క్రైస్తవ్యంలో రక్షణ లేదు. Salvation is in Jesus Christ. రక్షణ క్రీస్తులో, యేసుక్రీస్తులో ఉన్నది. And you have to put your faith in him. మనం యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచాలి. So we preach to you this truth because we don't want you to go to hell. నీవు నరకానికి వెళ్ళటం మాకు ఇష్టం లేదు కానీ ఈ సత్యాన్ని మేము మీకు బోధిస్తున్నాం. We preach this to you because Jesus has conquered death. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కాబట్టి ఈ సత్యాన్ని మీకు బోధిస్తున్నాం. So that you may also believe and go to heaven. కాబట్టి నీవు కూడా విశ్వసించి నరకాన్ని తప్పించుకోవడానికి బోధిస్తున్నాం. If an unsaved person is watching this or listening to this, ఒకవేళ ఈ రోజు ప్రకటిస్తున్న ఈ వాక్యం రక్షణ లేనటువంటి వ్యక్తి ఎవరైనా వింటున్నట్లయితే, I want to tell you this. నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. You don't have to go to hell. నీవు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. It's a real place. అది నిజముగా ఉన్నటువంటి స్థలం అది. It's a horrible place. అది చాలా భయంకరమైనటువంటిది. And Jesus has conquered it. యేసుక్రీస్తు ప్రభువు దాన్ని జయించాడు. That's why we preach this to you. అందుకొరకే ఈ సత్యాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. We have no other motive than this. దీనికంటే ఎక్కువగా వేరొక ఉద్దేశం ఏమీ మా దగ్గర లేదు. But if you still choose to go to hell, it's your choice. మేము దీన్ని ప్రకటిస్తున్నప్పుడు నువ్వు విశ్వసించకుండా నరకానికి వెళ్ళాలనుకుంటే అది నీ ఇష్టం. You can say, get lost, I don't want to listen to you. It's your choice. It's a free country. నాకు ఇష్టం లేదు, నేను దీన్ని వినను అని అంటే అది నీ ఇష్టం. ఎందుకంటే నీ దేశంలో స్వేచ్ఛ ఉంది. You can believe what you like. నీకు ఏది ఇష్టమో దానినే విశ్వసించవచ్చు. We are presenting to you what the Bible says. దేవుని వాక్యమైన బైబిల్ ఏమి చెప్తుందో అది మీ ముందు పెడుతున్నాం. You see, the first penalty of sin is death. మరి మొట్టమొదటిగా పాపం యొక్క శిక్ష మరణం. Death is the greatest enemy of mankind. మరణము మానవునికి అతి భయంకరమైనటువంటి శత్రువు. And from the first day that death entered into the world because of sin, పాపం వలన మరణము లోకంలోనికి ప్రవేశించిన దినం మొదలుకొని man has been trying to overcome death. మానవుడు ఆ మరణాన్ని జయించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. Man has been trying to escape death. మానవుడు మరణాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. Man has been trying to cheat death. ఆ మరణాన్ని మోసం చేయాలని మానవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. He's always been on the search for the fountain of life. అంటే ఈ జీవితం యొక్క ఊటను కనుగొనటానికే మానవుడు ఎల్లకాలం ప్రయత్నం చేస్తున్నాడు. Have you heard about this? ఎప్పుడైనా దీని గురించి విన్నారా? The fountain of youth, have you heard in folklore? మరి ఫౌంటైన్ ఆఫ్ యూత్ అన్నటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? The story is that there is hidden somewhere in a secret place a pond or a fountain of water. ఒక నీటి ఊట ఎక్కడో ఒక చోట దాగి ఉంచబడింది. And if you can drink from it, నీవు ఆ నీళ్ళని గనుక త్రాగితే, no matter how old you are, you're going to become young again. నీవెంత ముసలివాడవైనా ఆ జీవపు ఊటలో నుంచి నీళ్లు తాగితే నువ్వు యవనస్తుడివి అయిపోతావు. And you will remain young forever. ఇక జీవితకాలం అంతా నువ్వు యవనస్తుడిగానే ఉంటావు. They are looking for youth, they are looking for immortality. అంటే యవనము కొరకు
మరి నాశనము కానటువంటి శరీరాల కొరకు ఎదురు చూస్తున్నారు. In other words, they want to escape death. అంటే దాని అర్థం ఏంటంటే వారు మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Isn't that why there are so many beauty products that people love to buy? మరి ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కొనటం అది అవాస్తవం అంటారా? Hide the fact that I'm heading towards death. నేను మరణానికి రోజు రోజు దగ్గర అవుతున్నాను అన్న వాస్తవాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. Cover the signs that show that I'm aging and nearing the grave. నా వయసు పెరుగుతుంది, నేను రోజు రోజు మరణానికి నా ముగింపుకు దగ్గర అవుతున్నానన్న వాస్తవాన్ని కప్పుకోవడానికి అనేకమైన పదార్థాలు ఉపయోగిస్తూ ఉంటారు. Man tries everything possible to remain alive. మానవుడు నిత్యము జీవించడానికి చేయవలసినటువంటి కార్యాలన్నీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. Did you know that there were some people, many people throughout history, మరి చరిత్రలో ఇప్పటివరకు అనేక మంది who have gone on a search for the tree of life? మరి జీవ వృక్షాన్ని వెదకటానికి ప్రయత్నించిన వారు చాలా మంది ఉన్నారు. They are not believers. వారు విశ్వాసులు కాదండి, They were unbelievers. వారు అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు. But looks like they have more faith in the Bible than you and I do. మరి నీకు నాకు కంటే వాళ్ళకి బైబిల్ ఎక్కువ విశ్వాసం ఉన్నట్టుగా వారు వెతికే విధానం చూస్తే అర్థమవుతుంది. They believed that there was a tree of life. వారందరూ విశ్వసించారు జీవ వృక్ష ఫలం ఉండేది అని. And they believed it was in the Garden of Eden. అది ఏదైనా తోటలో ఉన్నదని వారు So విశ్వసించారు. they went on a quest to find it. వారు అది ఎక్కడున్నదో కనుగొనటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. Many movies were made on it. అనేకమైనటువంటి చలనచిత్రాలు దాని మీద చేయబడ్డాయి. In English, ఇంగ్లీష్ భాషలో man wants to overcome death. మానవుడు తన జీవితంలో మరణాన్ని జయించడానికి చాలా ప్రయత్నం He చేస్తాడు. will pay any price to do it. దాన్ని జయించడానికి ఎంత వెల చెల్లించాలని ఇష్టపడుతున్నాడు. There are people really in the world today ఇప్పటికీ లోకంలో చాలా మంది ప్రజలు who believe that if you eat the flesh and drink the blood of little babies, you will live very long. మరి చిన్న పిల్లల యొక్క శరీరమును వారి రక్తమును గనక భుజిస్తే ఎక్కువ కాలం జీవిస్తామన్నటువంటి విశ్వాసంతో ఉన్నవారు కూడా ఉన్నారు. And there are people who actually do that. అలాగూ చేసేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. Yeah, I'm not saying you have to go and dig into this research and find out all the details. Don't do that. ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుందని దాని గురించి నువ్వు లోతుకు వెళ్ళి పరిశోధించాల్సిన అవసరం లేదు. We have to be simple concerning evil. We don't have to know the depths of Satan. మనం సాతాను యొక్క క్రియలను వాడి చెడు క్రియల గురించి ఊరికి అవగాహన ఉంటే చాలు, దాని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన పని లేదు. But people do that. అయితే అనేక మంది ప్రజలు అలాగూ చేస్తూ ఉన్నారు. Why? Because they want to escape death. ఎందుకంటే వారు మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం They చేస్తున్నారు. are willing to pay any price. ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఎంత వెల చెల్లించాలన్నా They are ఇష్టపడుతున్నారు. willing to go any lengths. ఎంత దూరం వెళ్ళాలన్న దాని కొరకు ప్రయాసపడుతున్నారు. Sacrifice anything. ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నారు. All so that I can increase the lifespan of this miserable body. ఈ యొక్క నాశనం అయిపోతున్నటువంటి దయనీయమైన శరీరంలో నా వయస్సును పెంచుకోవాలి, నా జీవాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. There are people who are called vampires. వ్యాంపైర్స్ అనేటువంటి ప్రజలు ఉన్నారు. They drink the blood of other human beings వారు ఇతర మనుషుల యొక్క రక్తాన్ని తాగుతూ ఉంటారు. just so they can prolong their lives. అలా రక్తము త్రాగి వారి యొక్క ఆయుష్ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారు. How sad it is that he will try everything he can, but man will refuse to take the only way that can give him eternal life. తనకు జీవము నిత్య జీవం ఇచ్చేటువంటి ఏకైక మార్గాన్ని తృణీకరించి మానవుడు చూడండి మరణాన్ని తప్పించుకోవడానికి నిత్య జీవం కలిగి ఉండడానికి వివిధ మార్గాలన్నీ ఎంచుకుంటున్నాడు. Jesus Christ is the tree of life. యేసుక్రీస్తే జీవవృక్షమై ఉన్నాడు. He is the living water. ఆయన జీవపు ఊటైనటువంటి వాడు. And we have trusted in him. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. And we have eternal life dwelling in us right now. మనం ఇప్పుడు మనలోనే నిత్య జీవాన్ని మనం కలిగి ఉన్నాం. Now we may still die if the Lord doesn't come back soon. ఒకవేళ ప్రభు త్వరగా రాకపోతే మనం కూడా చనిపోతామేమో. Do not forget that. అయితే ఆ విషయాన్ని మర్చిపోవద్దు. The only certainty in life is death. మన యొక్క జీవితంలో ఖచ్చితంగా జరిగేటువంటిది మరణం. If the Lord tarries. ఒకవేళ ప్రభు ఆలస్యమైతే Hospital beds మరి హాస్పిటల్ బెడ్స్ and a hole in the ground 6 feet deep. That's what's waiting for us at the end of our life. హాస్పిటల్లో బెడ్స్ గాని భూమి మీద 6 అడుగుల స్థలం గాని మన కొరకు వేచి ఉంటున్నాయి ప్రభు ఆలస్యమైతే. Never forget that. దాని గురించి మనం మర్చిపోకూడదు. But that doesn't mean we are scared of death. అంటే
మనం మరణాన్ని గురించి భయపడుతున్నామని కాదు. Because we know that we will rise again. మనము తిరిగి లేస్తామన్నటువంటి సత్యం మనకు తెలుసు. We know we will get our bodies, but only better this time. మన యొక్క శరీరములు తిరిగి లేచినప్పుడు ఇప్పుడు కంటే ఇంకా మరి మేలుకరమైనవి పొందుకోబోతున్నాం. So death is inevitable, but we are not afraid of death. మరణము నిశ్చయముగా ఉన్నటువంటిదైతే దేవుని బిడ్డలమైన మనం మరణాన్ని గురించి భయపడటం లేదు. Because Jesus conquered death. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. Look at Revelation chapter 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Revelation chapter 1, look at verse 18. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. He was dead, but he's alive. ఆయన మృతుడైన వాడు గాని సజీవుడిగా ఉన్నటువంటి వాడు. When he died and rose up again, he conquered death. అతను చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన మరణాన్ని జయించాడు. And he didn't just conquer it, but he captured it. అతను మరణాన్ని జయించడమే కాదు, దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. He brought it into captivity. ఆయన తన స్వాధీనంలోనికి తీసుకుని వచ్చాడు. They are in his power. మనం ఇప్పుడు ఆయన శక్తిలో ఉన్నాం. He has the keys of hell and death. ఆయన మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు తన చేతుల్లో కలిగి ఉన్నాడు. That's why we don't fear death. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మరణాన్ని గురించి భయపడం. The Christian who does not fear death, క్రైస్తవుడు మరణాన్ని గురించి భయపడేవాడు కాదు, but fears God, దేవునికి భయపడతాడు, is the bravest Christian ever. మరి గొప్ప క్రైస్తవుడు మరణానికి భయపడకుండా దేవునికి భయపడేటువంటి వాడు గొప్ప క్రైస్తవుడు. And a Christian who does not fear death but fears God, మరి మరణానికి భయపడకుండా దేవునికి భయపడేటువంటి వాడు will never fear the face of man. మరి మనుషుల గురించి ఏమాత్రము భయపడాడు. He will never fear the face of man. ఏ మనిషిని గురించి కూడా తన జీవితంలో భయపడాడు. Because if death itself is not feared, ఎందుకంటే మరణమే అతనికి భయముగా లేదు కాబట్టి. there is no greater enemy than death. ఇంకా మరణమే కంటే గొప్ప శత్రువు మానవుడికి ఎవరు లేరు గనుక ఇక దేనికి భయపడడు. So there is nothing else to fear in this ఇక అతను భయపడాల్సినటువంటి విషయం మరి ఏది ఉండటం లేదు. And Jesus said that we should not fear death, but we should fear God. యేసుక్రీస్తు ప్రభువు తానే ఈ మాట చెప్పాడు, మనం దేవునికి భయపడాలి, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. Why? ఎందుకు? Because he is able to destroy you. ఎందుకంటే ఆయన ఒక్కడే నాశనం చేయగలిగినటువంటి వాడు. Look at Matthew 10:28. మత్తయి 20:28 ఒకసారి మనం చూద్దాం. Matthew chapter 10 and verse 28. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. Fear not them which kill the body. మరి నీ శరీరమును మాత్రమే చంపేవానికి భయపడాల్సిన పని లేదు. The world fears the death of the body. మరి లోకమంతా కూడా శరీరం యొక్క మరణాన్ని గురించి భయపడుతూ ఉంటారు. They are afraid that their bodies will cease to exist. వారి శరీరములు ఇక జీవించి ఉండవన్న విషయాన్ని గురించి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. Why are they so afraid of death? ఎందుకు మరణాన్ని గురించి అంతగా భయపడతారు? It's because they are afraid of the unknown. ఎందుకంటే వారు తెలియని దాని గురించి భయపడుతున్నటువంటి వారు. They do not know what happens after death. మరి మరణము తర్వాత ఏమి జరుగుతుందో వారికి తెలియదు. They do not know where they will go after death. మరణము తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు. Some of them believe that they will become spirits and roam the earth. కొంతమంది అనుకుంటారు మనం ఆత్మ జీవులుగా లోకమంతటా సంచరిస్తుంటాం అనుకుంటారు. Some people believe they go to a place called purgatory. This is between heaven and hell. మరి కొంతమంది నరకానికి మరి పరలోకానికి మధ్యలో ఉన్న భాగంలో తిరుగుతూ ఉంటారు అనుకుంటారు. Where they will be refined for heaven. అక్కడ మరి పరలోకము కొరకు వెళ్ళటానికి రిఫైన్ చేయబడతాం అని All ఆలోచిస్తారు. sorts of beliefs because they do not know really what's beyond life. నిజముగా వాస్తవం ఏంటో జీవితం తర్వాత వారికి తెలియదు గనుక రకరకాల విషయాల మందు వారి విశ్వాసం ఉంచుతారు. Death indeed is an enemy. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మరణం మనకు శత్రువే. And it strikes fear into the hearts of the stoutest of people. అది ప్రజల యొక్క హృదయాల్లో అతి భయమును కలగజేస్తూ ఉన్నటువంటిది. It is our enemy, no doubt. మరణము నిశ్చయముగా మన శత్రువు అయినాడు.
If the Lord comes back in our lifetime, మనము జీవించి ఉండగానే మన ప్రభు తిరిగి వస్తే, oh what joy, we will escape death. అది ఎంత గొప్ప అద్భుతం. మనందరం మరణాన్ని తప్పించుకోబోతున్నాం. We are going to escape it. మనం దాన్ని నిశ్చయముగా తప్పించుకోబోతున్నాం. We are going to cheat death. మనం మరణాన్ని మోసం చేయబోతున్నాం. Remember what the Bible says, it is appointed unto men once to die, but after that the judgment. మనుషులు ఒక్కసారి మృత్యు నొందాలి, ఆ తరువాత వారికి తీర్పు జరుగునని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. Many Christians think it is a rule that every human being should die. మానవులందరూ, విశ్వాసులందరూ అనేక మంది ఆలోచిస్తారు, మరి మరణం మనుషులందరూ ఒక్కసారి మృతి చెందాలి కాబట్టి అదొక రూల్ ఏమో అనుకుంటారు. That every human who is born should die. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తప్పకుండా చావాలి అని మనం అనుకుంటాం. Remember Enoch in the Bible? పరిశుద్ధ గ్రంథంలో హనోకును జ్ఞాపకం చేసుకున్నాడు. He went to heaven without dying. ఆయన మరణం లేకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. But these Christians will not forgive him for that. మరి క్రైస్తవులు మరి ఈ విషయంలో హానోకును క్షమించినటువంటి వారుగా ఉంటారు. They will bring him back again in the tribulation to die on the earth. మరలా హానోకును శ్రమల కాలంలో తీసుకుని వచ్చి చంపి పంపించడానికి ఇష్టపడతారు. Because it says in Revelation 11 that there are two witnesses that God sends. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు ఇద్దరు సాక్షులను పంపిస్తాడని చెప్తున్నప్పుడు They say one of them is Enoch. ఒకరేమో హానోకు అని చెప్తారు. Why? ఎందుకు? Because he didn't die. ఎందుకంటే ఆయన చావలేదు భూమి మీద. How dare he doesn't die? ఆయనకి ఎంత ధైర్యం చావకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. Come back and die. కాబట్టి అతను మరలా వచ్చి చావలసిందే. Because it says it is appointed unto men once to die. ఎందుకంటే మనుషులు ఒక్కసారే మృతి చెందాలని బైబిల్ చెప్తుంది కాబట్టి. If that is the rule for every human being, ఒకవేళ ప్రతి మనిషినికి అదే ఒక రూల్ నియమం అయితే, there is no rapture of the living saints. ఇక సజీవులై ఉండేటువంటి నిలిచి ఉండేటువంటి వారికి ఎత్తబడేటువంటి అవకాశమే లేదు. Even if we are raptured alive, they'll want to bring us back and ఒకవేళ die. మనం సజీవులమై ఉండి సంగముగా పైకెత్తబడితే మరలా తిరిగి వచ్చి చావాలేమో. You see, that's a general principle. Man who is born dies. అది ఒక సాధారణంగా అర్థం చేసుకునే విషయం. భూమి మీద పుట్టినటువంటి వాడు చనిపోతాడు అని. Right? That's the general truth. అది సాధారణమైనటువంటి సత్యం. Man doesn't continue to evolve and become better and better. He degenerates and dies. మానవుడు వయసు పెరుగుతున్న కొలది ఇంకా ఆయుష్ పెరుగుతుంది అని అనుకోవటం పొరపాటు. అతను మరి ఆయుష్ తగ్గిపోయి చనిపోతాడు. Ladies, if you are put in a room without your beauty products for 1 year, you're not going to come out looking better. You know that. మరి నీ యొక్క గదిని బ్యూటీ పార్లర్ గా మార్చుకొని మరి చేసుకోవాల్సినటువంటి పనులన్నీ చేసుకున్న 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుంది అనుకుంటే పొరపాటు. We become worse. మనం ఇంకా బలహీనమైపోతాం. And we die. That's the general truth. తప్పక ప్రతి ఒక్కరూ చావుకు దగ్గర అవుతాం. But if Jesus comes in our lifetime, అయితే మనము బ్రతి ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు వస్తే, we are going to look at death and laugh at him. మనం మరణం వైపు చూసి మనం నవ్వుతూ ఉంటాం. And we will say, where, O death, is thy sting? మరణమా నీ ముల్లెక్కడా అని మనం చెప్పబోతున్నాం. Where, O grave, thy victory? మరణమా నీ విజయం ఎక్కడా అని మనం దాన్ని వెక్కిరించబోతున్నాం. And we will fly away to glory. మనము మహిమలోనికి ఎగిరి వెళ్ళబోతున్నాం. Laughing all the way at the death we have cheated. ఆ యొక్క మరణాన్ని మోసం చేశామని సంతోషముతో నవ్వుతో మనం ఎగిరి వెళ్ళిపోతాం. Praising the Savior who has conquered it for us. మన కొరకు మరణాన్ని జయించినటువంటి రక్షకుని స్తుతిస్తూ మనం పైకి ఎగిరి వెళ్ళిపోతాం. That's why every believer should say, even so come Lord Jesus. అందుకే ప్రతి క్రైస్తవుడు చెప్పాలి, ప్రభువా ఇదిగో నేను వేచి ఉన్నాను, త్వరగా రమ్ము. You see, we have no fear of death. మనకి మరణం అంటే భయం లేదు కాబట్టి, We may fear the mode of death, the means of death. అంటే మరణం యొక్క విధానానికి ఒకవేళ మనం భయపడతామేమో. We don't want to die of cancer, hospitalized, or in accidents, or murdered, or anything like that. క్యాన్సర్ వచ్చి చనిపోవటం, హాస్పిటలైజ్ అయ్యి చనిపోవటం, లేకపోతే యాక్సిడెంట్ లో చనిపోవటం, ఆ మరణపు విధానాన్ని ఒకవేళ మనం భయపడతామేమో. We don't want that. It's unpleasant. అది మన జీవితంలో జరగటానికి మనం ఇష్టపడం. It'll be nice to just go away with a heart attack. మనం ఒకవేళ గుండె నొప్పి వచ్చి చనిపోతే ఇంకా బాగుంటుందేమో. Right? So we are not afraid of death itself. దేవుని బిడ్డలమైన మనం మరణాన్ని గురించి ఏమాత్రం భయపడటం లేదు. But that doesn't mean we have a morbid obsession with death. అంటే మరణం అంటే మనం ఇష్టపడుతున్నాం అన్నటువంటి ఆలోచన కాదు. Some saints have a morbid obsession with death, you know. కొంతమంది పరిశుద్ధులు అలాగూ ఆశ కలిగినటువంటి వారు ఉన్నారు. Like Paul. అపొస్తలుడైన పౌలు, Look at what he says. ఆయన ఏం చెప్పాడు గమనించండి.
having a desire to depart, he says. నేను ఈ దేహమును విడిచి వెళ్ళాలని ఆశపడుతున్నాను. That means he was desiring death. అంటే మరణాన్ని కోరుకుంటున్నాడని అర్థం. He wanted to get out. ఆయన అతి త్వరగా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. I'm not saying that we should look for death. మనం మరణం గురించి ఎదురు చూడాలని నేను చెప్పట్లేదండి. If it comes, it's all right. ఒకవేళ మరణం వస్తే పర్వాలేదు. Because Jesus conquered it. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. We don't fear it. మనం మరణాన్ని గురించి భయపడటం లేదు. It is a dreadful and fearsome enemy, no doubt. అది నిశ్చయముగా మనుషులను భయక్రాంతులకు గురి చేసేటువంటి శత్రువు. But because of what Jesus did on the cross, అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కల్వరి శిలువలో చేసిన కార్యం, we can look into the face of death. మనము మరణం వైపు చూస్తూ ఇలా చెప్పవచ్చు. And say, you are defeated. నీవు ఓడిపోయావు. You are defeated. మరణమా నీవు ఓడిపోయావు. You are defeated by Jesus Christ. మరణమా నీవు యేసుక్రీస్తు ద్వారా ఓడిపోయావు. You see, though it's a defeated foe, ఒకవేళ ఈ మరణం అనేటువంటిది ఓడిపోయినప్పటికీ, it is still there. It's not dead, it's alive. మరణము ఓడిపోయినప్పటికీ ఆ మరణం అనేటువంటిది చచ్చిపోలేదు. మరణం అనేటువంటిది ఉంది. Right? We all know people still die. అది మనందరికీ తెలిసిన వాస్తవమే. ప్రజలు నేటికి చనిపోతూనే ఉన్నారు. But one day the Lord is going to destroy death. అయితే ఒక్క రోజు వస్తుంది మరణాన్ని పూర్తిగా దేవుడు నాశనం చేయబోతున్నాడు. Look at 1 Corinthians chapter 15 and verse 26. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 26వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. The last enemy that shall be destroyed is death. కడపట నశింపజేయబడు శత్రువు ఎవరంట? మరణం. It is still there, it's active, it's alive. మరణం ఇంకా జీవము కలిగి ఉన్నది, అది పని చేస్తూనే ఉన్నది. But there will come a time when it will be permanently destroyed. అయితే ఒక రోజు రాబోతున్నది, ఆ రోజున ఈ మరణం పూర్తిగా నాశనం కాబోతుంది. That happens at the end of the millennial reign of Christ. అది యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో జరగబోయేటువంటి కార్యం. Look at Revelation chapter 20 and verse 14. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. He's going to cast death and hell into the lake of fire. ఆయన మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబోతున్నాడు. Right now what Jesus did is he has broken the sting of death. ఇప్పుడు ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే మరణపు ముళ్ళును విరిచివేశాడు. What is the sting of death? మరణపు ముళ్ళు అంటే ఏంటి? It is sin, Paul says in 1 Corinthians 15. మరి మొదటి కొరింథీ 15లో పౌలు అంటాడు అది పాపము. He dealt with sin on the cross. ఆ మరణపు ముళ్ళు అనేటువంటి పాపం విషయంలో ఆయన సిలువలో కార్యం జరిగించాడు. He dealt with sin in his own flesh. ఆయన తన సొంత శరీరంలో ఈ మరణం విషయంలో కార్యం And జరిగించేశాడు. he condemned sin in the flesh. ఆయన శరీరంలో తన శరీరంలో మరణానికి శిక్ష వేశాడు. So when he did that, ఆయన ఈ కార్యం he చేసినప్పుడు destroyed the power of death. ఆయన మరణం యొక్క అధికారాన్ని నాశనం చేశాడు. It cannot hold you down anymore. ఇక మరణం నిన్ను ఏమాత్రం పట్టుకొని ఉండలేదు. It cannot keep you captive anymore. అది నిన్ను చెరలో ఉంచేటువంటి శక్తి దానికి లేదు. He has completely destroyed the power of death. ఆయన సంపూర్ణంగా మరణం యొక్క అధికారాన్ని నాశనం చేసేశాడు. And one day he will destroy death itself. ఒక రోజు ఆ మరణాన్నే నాశనం చేయబోతున్నాడు. On the cross, సిలువలో he dealt with the penalty of sin. ఆయన పాపం యొక్క శిక్షకు ఆయన మరి శిక్ష విధించాడు. How wonderful it is to think about it. దాని గురించి గ్రహించటం ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించాడు. He destroyed the sting of death. ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు. But as we have read in Revelation 1:18, మనం ప్రకటన గ్రంథం 1:18లో చదివినట్టుగా that when Jesus died and rose again, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మృతుడై తిరిగి లేచినప్పుడు not only did he conquer death, ఆయన మరణాన్ని జయించడం మాత్రమే కాదు గాని but he conquered hell. ఆయన నరకాన్ని కూడా జయించాడు. He has the keys to death and hell. ఆయన మరణం యొక్కయు నరకం యొక్కయు తాళపు చెవులు తన చేతిలో కలిగి ఉన్నాడు. And this is real, brethren. ఇది వాస్తవం, సత్యం. Remember what Jesus said to Peter and the other disciples in Matthew యేసుక్రీస్తు 16. ప్రభువారు మరి మత్తయి 16లో తన శిష్యులతో పేతురుతో ఏమని చెప్పాడు జ్ఞాపకం ఉంచుకోండి. He said, I will build my church and what? నేను నా సంఘాన్ని కడతానన్నాడు. ఎక్కడ? And then what else did he say?
ఆయన నా సంఘమును కడతానని చెప్పి తర్వాత ఏమని చెప్పాడు? And the gates of hell shall not prevail against it. పాతాళ లోకం యొక్క ద్వారములు అంటే నరకం యొక్క ద్వారములు వాని ఎదుట నిలువనేరవని చెప్పాడు. Jesus is saying that hell has gates. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటంటే నరకానికి ద్వారాలు ఉంటాయి. Right? And in the book of Jonah you see that hell has bars like a prison has bars. మరి యోబు గ్రంథం మనం చదివినట్లయితే చెరసాలకు ఈ విధంగా ఏ విధంగా అయితే బార్స్ ఉంటాయో ఆ నరకానికి కూడా బార్స్ ఉంటాయి. And then in Revelation 1:18 Jesus says he has the keys to that gates of hell. మరి ఆ యొక్క నరకానికి ఉన్నటువంటి తలుపులకు మరి యేసుక్రీస్తు ప్రభువు తాళపు చెవి కలిగి ఉన్నాడు. You think all this is just spiritual talk, fairy tales? ఇవన్నీ కేవలం ఏదో ఆత్మ సంబంధముగా మాట్లాడుకునేటువంటి మాటలా? No, this is literal. ఇవన్నీ అక్షరార్థముగా వాస్తవమైనటువంటి సత్యాలు. Remember in the book of Genesis there during the flood of Noah, మరి ఆదికాండములో నోవాహు జలప్రళయాన్ని గురించి మనం చూసినట్లయితే the Bible says God opened the windows of heaven. దేవుడు ఆకాశపు తూములను తెరిచాడని బైబిల్ చెప్తుంది. And it started raining on the earth. ఆకాశపు ద్వారములు తెరిచినప్పుడు ప్రచండమైనటువంటి మరి జలప్రళయం వచ్చింది. Christians would like to do anything but believe what the Bible says as it is. క్రైస్తవులు అన్నీ చేస్తారు కానీ వాక్యం ఏమి చెప్తుందో ఉన్నది ఉన్నట్టుగా నమ్మలేరండి. They are ashamed to believe what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో నమ్మటానికి చాలా సార్లు మనం సిగ్గుపడుతూ ఉంటాం. They will say if I believe this the scientific world would laugh at me. నేను ఇక్కడ రాయబడింది నమ్మితే సైంటిఫిక్ లోకం నన్ను చూసి నవ్వుతుందేమో. Christians are more afraid of ridicule than what God thinks. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో దాని గురించి భయపడటం కంటే లోక సంబంధమైనటువంటి విషయాలు ఏమనుకుంటున్నారని దాని గురించి భయపడుతూ ఉంటారు. They are more afraid of being put to shame before people than being ashamed before Christ. మనుషుల ముందు సిగ్గుపడటం కంటే దేవుని ఎదుటనే సిగ్గుపడతానేమో అన్నటువంటి ఆలోచన గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. They are afraid of people, not God. ప్రజలకు భయపడతారు కానీ దేవునికి భయపడటం లేదు. You see, the Bible is clear that heaven has doors, heaven has a gate. బైబిల్ స్పష్టంగా చెప్తుంది పరలోకానికి ద్వారాలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయని. And hell has gates. నరకానికి కూడా తలుపులు ఉన్నాయి. And this hell's gates have keys. ఈ నరకం యొక్క తలుపులకు తాళములు వేసి ఉన్నాయి. I believe what the Bible says. బైబిల్ ఏమి చెప్తుందో నేను విశ్వసిస్తున్నాను. Laugh at me if you like, I don't care. మీరు నన్ను చూసి నవ్వుకున్నా పర్వాలేదు. Once we go to heaven, let's see who will have the last laugh. పరలోకం వెళ్ళిన తర్వాత అప్పుడు ఎవరు నవ్వుతారో చూసుకుందాం. I believe what God said. He said there are gates in heaven and doors and windows. I believe it. మరి పరలోకంలో తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయని చెప్తే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. There is a temple in heaven. పరలోకంలో మందిరం ఉన్నదని నేను నమ్ముతున్నాను. There is a throne in heaven. పరలోకంలో సింహాసనం ఉన్నది. There is an altar in heaven. There are coals on that altar. పరలోకంలో బలిపీఠం ఉన్నది. I believe it all. నేను వాటిని నమ్ముతున్నాను. But you see, hell also has bars, hell has gates. నరకానికి చెర ఉన్నది, దానికి తలుపులు ఉన్నాయి, ఆ తలుపుకి తాళం వేస్తున్నది. And the devil had the keys to hell till Jesus died on the cross. యేసుక్రీస్తు సిలువలో మరణించేంత వరకు నరకపు తాళపు చెవులు సాతాను చేతిలో ఉన్నాయి. But when Jesus died, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించారో he snatched from the hands of the devil the keys to hell. అపవాది చేతిలో నుండి ఆ నరకపు తాళపు చెవులు యేసయ్య లాగి వేసుకున్నాడు. That means he took the power and authority over hell. అంటే నరకం మీద ఆ అధికారాన్ని, శక్తిని ఆయన తిరిగి లాక్కున్నాడు. The devil is no longer able to scare you with hell. కాబట్టి నిన్ను నరకాన్ని గురించి భయపెట్టగలిగిన సామర్థ్యం ఇక అపవాదికి ఏమాత్రం లేదు. Because Jesus conquered hell. ఎందుకంటే యేసు నరకాన్ని జయించాడు. But you see, unfortunately, అయితే మనం ప్రజల విషయంలో ఆలోచన చేస్తే the person who dies without Christ, యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తి చనిపోతే he goes to hell. That's the wages he gets paid for being a sinner here on the ఒక earth. వ్యక్తి యేసుక్రీస్తు లేకుండా చనిపోతే వాడు నరకానికి వెళ్ళాలి. ఎందుకంటే అతని పాప జీవితానికి శిక్ష, జీతం మరణం కాబట్టి. You see, when you commit a crime in a civilized nation, మనము మన దేశంలో ఒకవేళ ఏదైనా నేరం చేసినట్లయితే according to the law of the land, you must be punished. మరి ఆ దేశం యొక్క చట్టం ప్రకారం నువ్వు శిక్షించబడాలి. You must be incarcerated. You must be sent to jail. నీవు తప్పకుండా చెరలోనికి పంపబడాలి. If that doesn't happen, that means the law has been trodden underfoot. ఒకవేళ అది జరగకపోతే ఆ చట్టం త్రొక్కివేయబడిందని అర్థం.
But you see, the government upholds the law, upholds the constitution. కానీ ప్రభుత్వం తప్పకుండా ఆ యొక్క చట్టాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. So a criminal is given justice and sent to jail. కాబట్టి ఒక నేరగాడికి మరి తీర్పు తీర్చబడి చెరలోనికి పంపబడతాడు. It's the same thing with God and his government. దేవునికి ఆయన ప్రభుత్వంలోనూ జరిగేటువంటి కార్యం ఇదే. A sinner is like a criminal in God's eyes. ఒక పాపి దేవుని దృష్టిలో ఒక నేరస్తుడి వలె ఉన్నాడు. You're guilty. నీ యొక్క అపరాధ భావన. You are guilty and you've been judged guilty. నీ యొక్క అపరాధ భావాన్ని ఆ న్యూనత భావానికి తీర్పు జరుగుతుంది. And God says, because you have not taken the way that I have made for you, నేను నీ కొరకు ఏర్పరిచినటువంటి మార్గాన్ని నీవు తీసుకోలేదు గనుక you have to go to hell. నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలని దేవుడు చెప్తాడు. People say God is love, how can he send people to hell? ప్రజలు అంటారు దేవుడు ప్రేమ గలవాడు, ఇంతమందిని నరకానికి ప్రేమించే దేవుడు ఎలా పంపించగలడు? Like I said, people hate it when we preach this. ఈ విధమైన మాటలు మనం బోధిస్తున్నప్పుడు ప్రజలు ద్వేషిస్తారు. They hate it when we say you will go to hell. మరి నీవు నరకానికి వెళ్తావని మనం ప్రజలకు చెప్తే మనల్ని ద్వేషిస్తారు. They'll even kill you sometimes for preaching this. నీవు అలా ప్రసంగిస్తే కొన్నిసార్లు నిన్ను చంపడానికైనా వెనకాడరు. So they say, you say your God is love, how can he send anybody to hell? మీ దేవుడు ప్రేమై ఉన్నాడని మీరు చెప్తారు కదా, మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనుషుల్ని నరకానికి ఎలా పంపిస్తాడని మాతో వాదిస్తారు. Look at Matthew 25 and verse 41. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. You see, God didn't prepare hell for people, for human beings. దేవుడు మనుషుల కొరకు నరకాన్ని సిద్ధపరచలేదండి. He prepared it for the devil and his angels. అది అపవాదికి వాని దూతల కొరకు When సిద్ధపరచబడినది. Lucifer sinned and his angels with him, మరి లూసిఫర్ పాపం చేసినప్పుడు అనేక దూతలు వాడితో ఉన్నారు. that's when God made hell for them. వారు పాపం చేశారు కాబట్టి వారి కొరకు దేవుడు నరకాన్ని సృష్టించాడు. He prepared it and he said to Lucifer, ఆయన నరకాన్ని సిద్ధపరిచి లూసిఫర్ తో అన్నాడు, one day you're going to burn in this hell forever. ఒక రోజున నీవు ఈ నిత్య నరకాగ్నిలో నిరంతరము కాలిపోబోతున్నావు. So the devil said, all right, అపవాది అన్నాడు, సరే, I cannot stop you from doing this, నీవు ఇది చేయటం నేను ఏమాత్రం ఆపలేను. but I will try my best to take as many people with me as possible. నీవు నరకాన్ని చేయటం నేను ఆపలేను గాని నాతో పాటు ఎంత మందిని తీసుకెళ్లగలనో అంతమంది నరకంలోనికి తీసుకుని వెళ్తాను. So what does he do? కాబట్టి అపవాది ఏం చేశాడు? Look at 2 Corinthians chapter 4 and verse 4. I'm sure you're familiar with this verse. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Verse 4. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. He blinds the minds of people, ఆయన మనుషుల యొక్క నేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేశాడు. so that they do not believe the gospel of Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు సువార్తనిక వారు ఏమాత్రం విశ్వసించలేరు. That's why they hate you when you preach to them. అందుకొరకే నువ్వు వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు నిన్ను ద్వేషిస్తారు. That's why they kill Christians. అందుకొరకే వారు క్రైస్తవులను చంపుతూ ఉన్నారు. Because they are blinded by the devil. ఎందుకంటే అపవాది చేత వారు గుడ్డితనంలోనికి వచ్చేశారు. They cannot see the truth. వారు సత్యాన్ని చూడలేక అందులైపోయారు. You see, in the Old Testament, many times God sent prophets to preach to Israel. పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు దేవుడు తన ప్రవక్తలను ఇశ్రాయేలుకు ప్రసంగించడానికి పంపించాడు. But every time they went to preach, they said, "Go away from us, don't preach to us." ప్రవక్తలు వెళ్ళి వారి ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలు చెప్పిన మాట ఏంది? మా నుండి దూరముగా వెళ్ళిపోండి, మాకు ప్రకటించాల్సిన అవసరం లేదు. Do not prophesy to us. మా మీద నీవు ప్రవచించాల్సిన అవసరం లేదు. In Amos, this guy named Amaziah says, "Go to Judah and prophesy there. Don't prophesy to us." మరి ఆమోసు వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు నువ్వు మా మధ్యకు వచ్చి నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదని అతన్ని వెలివేశా. Why do they do that? ఎందుకు ప్రజలు ఆ కార్యాలు They జరిగించారు? don't want to hear the truth. సత్యాన్ని వినటానికి ఇష్టపడటం లేదు. They don't want to hear the truth. దేవుని సత్యాన్ని వినటానికి ఇష్టపడటం లేదు. They don't want to be disturbed by the truth. వారు సత్యం వినటం ద్వారా వారి హృదయంలో డిస్టర్బ్ అవడానికి ఇష్టపడట్లేదు. You believe what you believe, I'll believe what I like. మీరేం నమ్ముతారో మీరు నమ్మండి, నాకేది ఇష్టమో అది నమ్ముతానంటారు.
Don't come and tell me all this nonsense about hell. I don't want to be disturbed. ఈ నరకాన్ని గురించి పిచ్చి విషయాలన్నీ నా దగ్గర చెప్పొద్దు, నేను వాటిని అస్సలు నమ్మనంటారు. I want to ask you this question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. What if what I'm saying is true? మరి నేను చెప్తున్నది వాస్తవము. What if it is true? ఒకవేళ అది వాస్తవం అయితే What are you going to do? ఒకవేళ నేను చెప్పేదే నిజమైతే మరి నువ్వేం చేయబోతున్నావు? Not think about this. దీని గురించి ఆలోచించు. If what I'm saying is wrong, నేను చెప్తున్నది అసత్యము, అవాస్తవం అయితే, if there is no hell, ఒకవేళ నరకం లేకపోతే, even if you believe today, ఒకవేళ ఈ రోజు నువ్వు విశ్వసించినా, you have nothing to lose if it turns out that there is no hell. ఒకవేళ నిజంగానే నరకం లేకపోతే నీకు వచ్చే నష్టమేమీ లేదుగా. You die and say, oh, this fool made me believe that there is hell and I have to believe in Jesus to go to heaven. నీవు చనిపోయిన తర్వాత ఇదిగో ఈ వెర్రివాడు నరకం ఉన్నదని మరి నన్ను భయపెట్టి యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పాడు అని నువ్వు నన్ను చూసి నవ్వచ్చు. All this is wrong, it's not there. ఇదంతా కూడా ఒట్టిదే, అసలు అదేమీ లేదు కదా అని నీవు అంటావు. You have nothing to lose. ఇక నువ్వు పోగొట్టుకునేదేమీ లేదు. But if what I'm saying is true, ఒకవేళ నేను చెప్పేది నిజముగా వాస్తవమైతే, you have everything to lose. నీవన్నీ పోగొట్టుకుంటావు. You will lose your soul. నీ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. You have nothing to lose by putting your faith in Jesus Christ. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచుట ద్వారా పోగొట్టుకునేటువంటిది ఏమీ లేదండి. In fact, you have everything to gain. అలా విశ్వసించుట ద్వారా నీవు సమస్తాన్ని సంపాదించుకొనగలవు. You gain victory over death. నువ్వు మరణం మీద విజయాన్ని You పొందుకుంటావు. gain victory over hell. నీవు నరకం మీద విజయాన్ని And పొందుకుంటావు. you gain heaven. నీవు పరలోకాన్ని పొందుకుంటావు. You gain eternal life. నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. God doesn't send anybody to hell. దేవుడు ఎవ్వరిని కూడా నరకానికి పంపించేవాడు కాదండి. Did you hear me? జాగ్రత్తగా వింటున్నారా? God doesn't send anybody to hell. దేవుడు ఎవరిని నరకానికి పంపించడు. People choose to go there. దేవుడు పంపడు గాని ప్రజలు కోరుకొని వెళ్తున్నారు. And when people say, I reject you, Jesus, and I choose hell, ప్రజలు యేసయ్యా నేను నిన్ను తృణీకరిస్తున్నానని నరకాన్ని కోరుకుంటున్నప్పుడు he'll say, all right. ఆయన అంటాడు, సరే నీ ఇష్టం, It's a free world. ఇది స్వేచ్ఛా ప్రపంచం. I've given you the free will to choose. నేను నీకు స్వేచ్ఛనిచ్చాను, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. Nobody can force you. నిన్నెవరు కూడా బలవంతం చేయరు. You choose what you like. నీకు ఏది కావాలో నువ్వే కోరుకో. You want forgiveness by faith in Jesus Christ? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు క్షమాపణ కావాలా? And heaven? పరలోకము కావాలా? Or you want to go to hell? లేక నరకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? It is your choice completely. అది నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ నీకే ఇవ్వబడింది. Why do we tell you so much about it? వీటిని గురించి మనం ఎందుకు ఎక్కువగా ప్రకటిస్తున్నాం? Because you see, we are also like you. మేము కూడా ఒకప్పుడు మీకులాగానే ఉన్నటువంటి వారమే. In fact, maybe we are worse people than you. మరి మీకంటే ఎక్కువగా చాలా భయంకరమైన స్థితిలో ఉన్న వారమేమో. But we got saved by faith in Jesus Christ. అయితే మేము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడ్డాం. We want you to get saved too. మీరు కూడా రక్షించబడాలని ఆశపడుతున్నాం. We know how horrible hell is. నరకం ఎంత భయంకరమైనదో మాకు తెలుసు. We don't want you to go there. మీరు ఆ భయంకరమైన నరకంలోనికి వెళ్ళటానికి మేము ఇష్టపడటం లేదు. We don't want your money. నీ డబ్బు మాకు అవసరం లేదు. We don't want to control you. మేము నిన్ను మా స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి There is ఇష్టపడట్లేదు. no conspiracy to rule this world by Christians. ఈ లోకమంతటిని క్రైస్తవులే పరిపాలించాలన్నటువంటి ఆలోచన లేదు. That is a false teaching. అది అబద్ధపు బోధ. క్రైస్తవులే పరిపాలించాలని చూస్తున్నారన్నటువంటిది అబద్ధం, అవాస్తవం. All this talk going on about how we are all together building something here on the earth. ఈ చుట్టూ నేటి దినాల్లో జరుగుతున్నటువంటి మాటలన్నీ ఇవే. క్రైస్తవులు ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి, ప్రపంచాన్ని స్వాధీనపరచుకోవాలని చూస్తున్నారన్న మాట అవాస్తవం, అబద్ధం. And establish God's kingdom or Jesus Christ's kingdom on the earth. మరి భూమి మీద దేవుని రాజ్యమును, యేసుక్రీస్తు రాజ్యమును స్థాపించాలి. It is wrong, it is false, it is unbiblical. ఇది అబద్ధం, అవాస్తవం. I'll tell you something to my, I'll say something to my non-Christian friends. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని నా స్నేహితులందరికీ ఈ విషయాన్ని చెప్తున్నా. Do not worry about Christians building any kingdom here. క్రైస్తవులు ఏదన్నా రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తారేమో అన్నటువంటి మాటను గురించి నువ్వు అస్సలు భయపడవద్దు. There may be some who are claiming to be building it. కొంతమంది అలా మాట్లాడుతుండవచ్చు రాజ్యం స్థాపిస్తామని. Like a physical kingdom. మరి శరీర సంబంధమైనటువంటి రాజ్యం. Even if they try, ఒకవేళ వారు ప్రయత్నించిన,
You know who's going to stop them? వారిని ఎవరు ఆపబోతున్నారు తెలుసా? God will stop them. దేవుడే ఆపబోతున్నాడు. ఒకవేళ క్రైస్తవుడు ఏదైనా రాజ్యాన్ని స్థాపించడానికి Jesus Christ will stop. యేసుక్రీస్తు ప్రభువారే దానికి వ్యతిరేకి ఆయన దాన్ని ఆపివేస్తాడు. Don't waste your time trying to stop them, my friend. కాబట్టి స్నేహితులారా, క్రైస్తవుడు ఏదో రాజ్యాన్ని స్థాపిస్తాడని వాణిని నేను ఆపాలని నువ్వు ఏమాత్రం ప్రయత్నం చేయవసరం లేదు. Our God will not allow it. మా దేవుడే దాన్ని అంగీకరించటం లేదు. Jesus said, now is my kingdom not of this earth. మరి నా రాజ్యము భూ సంబంధమైనటువంటిది కాదు అని ఆయన చెప్పాడు. So don't worry about that. కాబట్టి క్రైస్తవుడు ఏదో రాజ్యం స్థాపిస్తాడని మీరు భయపడాల్సిన అవసరం లేదు. The reason why we are preaching is not to control you. మేము ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తున్నామంటే మిమ్మల్ని ఏదో కంట్రోల్ చేసి పరిపాలించాలని కాదు. So that you don't go to hell. మీరు నరకానికి వెళ్ళకూడదని ప్రకటిస్తున్నాం. Because it's a horrible place. ఎందుకంటే నరకం భయంకరమైనది. I will not wish my worst enemy to go there. నా భయంకరమైన శత్రువు కూడా ఆ నరకంలోనికి వెళ్ళటానికి నేను ఏమాత్రం ఇష్టపడటం లేదు. That's why when Jesus hung on the cross, అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేలాడినప్పుడు he cried to the Father and said, Father, forgive them, for they know not what they ఆయన do. తండ్రితో మొర్రపెడుతూ కన్నీరు గారుస్తూ అడిగాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. He knew how horrible hell is. ఆయనకి తెలుసు నరకం ఎంత భయంకరమైనటువంటిదో. He created it, you see. ఆయనే దాన్ని సృష్టించాడు. And he does not want his worst enemies to go there. ఆయన తన భయంకరమైన బద్ధ శత్రువు కూడా అందులోనికి వెళ్ళటానికి ప్రభు ఇష్టపడేటువంటి వాడు కాదు. Because once you go there, there is no escape. There is no more escape if you go there once. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే తప్పించుకునేటువంటి అవకాశమే లేదు. Please look at Luke chapter 16. లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Luke chapter 16, and here you have the story that Jesus said. లూకా 16లో యేసు ప్రభువు చెప్పినటువంటి ఒక సంఘటన మనం అక్కడ చూస్తాం. It's an incident, that's correct. అది ఒక సంఘటన. It is the Lord's revelation of the afterlife. మరి జీవితము తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత. What happens after death? మనిషి యొక్క మరణం తర్వాత ఏం జరుగుతుందో ఆ ప్రత్యక్షతని ఇక్కడ ఇస్తున్నాడు. This is not a fairy tale. ఇదేదో ఒక కట్టుకథ కాదు. This is not a parable. ఇది ఒక ఉపమానం కూడా కాదు. This has really happened. ఇది జరిగినటువంటి యథార్థ సంఘటన. In verses 19 through 31, 19 నుండి 31 వచనాల వరకు చూస్తే Jesus talks about a man named Lazarus and another rich man. యేసుక్రీస్తు ధనవంతుడు లాజరు అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. There really was a Lazarus who died, and then there was another rich man also who died. నిజముగానే భూమి మీద లాజరు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆయన చనిపోయాడు. ధనవంతుడు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. వాడు కూడా చనిపోయాడు. This is not a story. ఇది ఒక కథ కాదండి. This really happened. ఇది ఒక సంఘటన, జరిగిన సంఘటన. It's like Jesus opened the veil for us to see what happens after death. అంటే మరణం తర్వాత మనిషికి ఏమి జరుగుతుందో చూపించడానికి దేవుడు ఒక ప్రత్యక్షతను మనకి ఇస్తున్నాడు. He wants to show people how horrible this place called hell is. ఆ నరకం అనేటువంటి స్థలం ఎంత భయంకరమైనదో ప్రజలకు అర్థమగునట్లుగా చూపించడానికి ఇష్టపడుతున్నాడు. So he gives us a glimpse of hell. ఆయన నరకం యొక్క కొన్ని విషయాలు మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. Now look there. గమనించండి. It says in verse 23. 23వ వచనం మనం చదివితే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి. The rich man, we know the story here is, or what happened here is, that Lazarus died and went into a place called Abraham's bosom. ఆ సంఘటన మనకు తెలుసు. లాజరు చనిపోయినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. The rich man went to hell. ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళాడు. And it says, in hell he lift up his eyes. మరి పాతాళములో నరకంలో ఈ ధనవంతుడు కన్నులెత్తి. Now I don't have the time today to explain as to how a soul can have eyes and things like that. మరి ప్రాణానికి కళ్ళు ఎలా ఉంటాయి, ఎలా చూస్తారని వివరించడానికి ఈ రోజు నాకు సమయం లేదు గాని, but you can just believe what Jesus said. He knows what he's యేసు talking ప్రభు about. ఏం చెప్తున్నాడో మనం దాన్ని నమ్మటం. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి తెలుసు కాబట్టి. Yes, his body was buried. ఆయన శరీరం భూమి మీద పాతి పెట్టబడింది. ధనవంతుడి శరీరం. His soul went to hell. అతని యొక్క మరి ప్రాణం నరకానికి వెళ్ళింది. And he lifted up his eyes and he saw. నరకంలో నుండి ఆయన కన్నులెత్తి చూస్తున్నాడు. You see, he is conscious. That means అంటే
తన మనస్సాక్షి అక్కడ మనకు కనబడుతున్నది. It doesn't mean that he's sleeping and he's not aware of what's happening. అంటే ఆయన పడుకోనున్నాడు, ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదు అని అనుకోవడానికి వీల్లేదు. It doesn't mean that he's annihilated, he's gone out of existence. అంటే ఆయన ఉనికిలో నుండి దూరం అయిపోయాడు, ఇక అతను ఎక్కడున్నాడో తెలియదు అనటానికి వీల్లేదు. He's in a particular place. ఆయన ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాడు. And he can see what's happening around. ఏమి జరుగుతుందో తన చుట్టూ చూడగలుగుతున్నాడు. And he sees Lazarus. ఆయన అబ్రహాము రొమ్మునున్న లాజరుని చూస్తున్నాడు. But you see, it says he was in torments. అతను బాధపడుతున్నాడని అక్కడ బైబిల్ చెప్తున్నది. Torments. మరి శిక్షించబడుతున్నాడు. Remember what Jesus said? యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? He said, hell is a place where the fire is not extinguished. నరకము అక్కడ అగ్ని ఆరదు అని ప్రభువు చెప్పాడు. And the worm dieth not. అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పాడు. Again, I don't have the time to go into what this worm is all about, but the Bible is very clear about it. అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఆ పురుగు ఏంటి అని వివరించడానికి నాకు సమయం లేదు. But it's a horrible place to go. అది భయంకరమైనటువంటి స్థలం. There is pain and suffering in hell. అక్కడ బాధ, శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. Like no other pain and suffering you have experienced in this life. ఈ లోకంలో మనం ఎన్నడూ అనుభవించని బాధ, శ్రమ, వేదన అక్కడ ఒక వ్యక్తి నరకంలోనికి వెళ్ళిన వాడు అనుభవిస్తాడు. Think of all the pain and suffering that all humanity has suffered for the last 6,000 years. గడిచిన 6000 సంవత్సరాలుగా మానవ జాతి అనుభవించిన శ్రమ, వేదన, బాధ ఒకసారి ఆలోచించండి. And multiply it by infinity. ఈ 6000 సంవత్సరాల బాధలన్నీ అనంతముతో మనం గుణించగలిగితే that's how horrible the torments of అంత భయంకరమైనటువంటి శ్రమ నరకంలో ఉండబోతున్నది. Look at verse 24. 24వ వచనం చూడండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. He doesn't have a body, అతనికి శరీరం లేదు గాని, but he's still feeling thirst. అయినప్పటికీ దాహము కొని ఉన్నాడు. Can you believe that? ఈ మాటను నమ్మగలమా? I believe it. నేనైతే I నమ్ముతున్నాను. absolutely have no doubt in my mind. నేను ఖచ్చితంగా నాకు ఎటువంటి సందేహం లేదు ఈ మాట that నమ్మటంలో. the soul can thirst. అంటే ప్రాణమునకు కూడా దాహము తప్పకుండా ఉంటుంది. And just think about it. ఒక్కసారి ఆలోచించండి. If you and I feel thirsty, maybe we can bear it for 1 hour, 2 hours, 3 hours. నీవు నేను దప్పికొని ఉంటే ఒక గంట సేపు 2 గంటలు ఆ దప్పికని ఒకవేళ ఆపుకుంటామేమో. Because we know after some time I'm going to drink water anyway. ఎందుకంటే కొద్దిసేపటి తర్వాత ఖచ్చితంగా నాకు నీళ్లు దొరుకుతాయి, నేను తాగుతానన్న నిరీక్షణ నీకు ఉంటుంది. So it keeps you going. కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటావు. But here in hell, కానీ ఇక్కడ నరకంలో that thirst is never quenched. అక్కడ దాహానికి ఎప్పుడు తృప్తి ఉండదు, దాహం తీర్చబడదు. And there is no hope for your thirst to be quenched. నీ యొక్క దాహం తీర్చబడుతుందన్న నిరీక్షణే నీకుండదు. No, you'll know that nobody is going to come and put a drop of water on your tongue. ఎవరైనా వచ్చి కనీసం ఒక చుక్క నీళ్ళైనా నీకు ఇస్తారన్న నిరీక్షణ అక్కడ ఉండనే ఉండదు. How horrible. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి. You can imagine what will go through those people when they experience this. అలాంటి బాధ అనుభవిస్తున్నటువంటి వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. Then there is emotional suffering in hell. అక్కడ భావోద్వేగమైనటువంటి శ్రమ కూడా ఉంటుంది. This man could see Lazarus in Abraham's bosom. లాజరు ఏమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండటం ధనవంతుడు చూస్తున్నాడు. Enjoying himself. చాలా చక్కగా ఆనందిస్తున్నాడు. Enjoying his salvation. తన యొక్క రక్షణను ఆనందిస్తున్నాడు. Rejoicing. ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. Can you imagine? I could have been there. అయ్యో నేను కూడా అక్కడ ఉండేవాడనే. All I had to do was believe the gospel of Jesus Christ. కేవలం యేసుక్రీస్తు యొక్క సువార్తను విశ్వసించగలిగితే ఈ రోజు నేను కూడా అక్కడే ఉండేవాడిని కదా. What a fool I am to have rejected that offer నేను of ఎంత salvation. వెర్రివాడన ఈ సత్య సువార్తను తృణీకరించాను. I could have been enjoying what Lazarus is enjoying. అయ్యో నేను కూడా సువార్తను నమ్మి ఉంటే లాజరు వలె అక్కడ ఆనందిస్తూ ఉండేటువంటి వాడిని. There is even more intense suffering when you think that many of your loved ones are on the earth who will join you one day in hell. నీ యొక్క మరి నీవు ప్రేమించేటువంటి ఎంతో మంది ఒక రోజున నీతో కూడా అక్కడ చేరుకుంటారన్నటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు ఎలా ఉంటుంది? You will be in torments in hell. In your mind, psychologically. నీ మనసులో చాలా వేదనను చెందేటువంటి పరిస్థితి అది. Then of course there are flames of fire in hell. అక్కడ అగ్ని జ్వాలలు ఉంటాయి. This is real fire. అవి నిజమైనటువంటి అగ్ని. This is not
ordinary fire, but it is real fire. ఇది సాధారణమైనటువంటి అగ్ని కాదండి, ఒక నిజమైనటువంటి అగ్ని. It is a fire that is burning with an intensity that you cannot imagine. నీవు ఎన్నడూ ఊహించనటువంటి భయంకరమైనటువంటి అగ్నిగుండం అది. And you will burn in it forever and ever. అక్కడ నిత్యము నీవు మండుతూనే ఉంటావు. And there is no comfort in hell. I'm finishing now. అక్కడ ఆ నరకంలో ఆదరణ లేదు. Nobody will come and say, it's all right, we are with you in this together. నరకంలో ఎవరు వచ్చి నీ భుజం తట్టి భయపడవద్దు నీకు తోడుగా ఉన్నానని చెప్పగలిగిన వాడు ఎవడు ఉండడు. In fact, they will abuse you and mock you even as they burn in hell. అక్కడ వారు నరకంలో మిగతా వాళ్ళు కాలిపోతూ నిన్ను చూసి కొన్నిసార్లు నిన్ను ఇంకా తిడుతూ ఉంటారు, హేళన మాటలు మాట్లాడుతుంటారు. The devil and his angels will mock you and scorn you. అపవాది వాడి దూతలు నిన్ను తిడుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. No comfort in hell. అక్కడ ఆదరణ ఏమీ ఉండదు నరకంలో. Now you see this rich man is praying in hell. ఈ ధనవంతుడు నరకంలో ఉండి ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. Please send over Lazarus. తండ్రివైన అబ్రహామా, ఇదిగో లాజరును ఒకసారి పంపించండి To me. నా దగ్గరికి. Abraham says no. అబ్రహాం అంటున్నాడు కుదరదు. Please send Lazarus to the earth to warn my brothers that they don't come to సరే, నా this దగ్గర రాపోయినా పర్వాలేదు, భూమి మీద నా సహోదరులు ఉన్నారు, నా సహోదరుల దగ్గరికి లాజరుని పంపించండి. He says no, it's not possible. అది కూడా కుదరదని చెప్పాడు. Prayers are unanswered in hell. నరకములో ప్రార్థనలకు జవాబులు రావు. What a sad condition. ఎంత ఇంత విచారకరమైన స్థితి. You say, you have given such a terrible description of hell. మీరు అనవచ్చు, నరకాన్ని గురించి మీరు అంత భయంకరమైన వివరణ ఇచ్చారు. And you still say God is love? ఇలా చెబుతూ కూడా మీ దేవుడు ప్రేమ గలవాడని మీరు చెప్తారా? Yes, he is love. అవును, దేవుడు ప్రేమ గలవాడు. His love is seen on the cross of Jesus Christ. ఆయన ప్రేమ యేసుక్రీస్తులో కల్వరి శిలువలో చూడవచ్చు. He died on that cross to save you from this horrible place. ఆయన ఈ భయంకరమైన నరకానికి వెళ్లకుండా నిన్ను రక్షించడానికే ఆ కల్వరి శిలువలో ప్రేమ చూపించి మరణించాడు. He died on that cross and bore our sins in his own body. ఆయన కల్వరి శిలువలో తానే తన శరీరమందు మన పాపములన్నిటినీ మోసాడు. So that we may be dead to sins. ఆ విధముగా జరుగుట ద్వారా మనం పాపం విషయము చనిపోవటానికి, so that the sting of death may be broken, మరణం యొక్క ముళ్ళు విరిచివేయటానికి, so that the victory of the grave is destroyed. మరణం యొక్క విజయాన్ని నాశనం చేయటానికి He did everything. ఆయన సమస్తాన్ని చేశాడు. When he died on the cross for you, అయితే ఆయన కల్వరి శిలువలో చనిపోయినప్పుడు ఈ కార్యాన్ని చేశాడు. when he rose up victorious over sin and death, ఆయన మరణం మీద గొప్ప విజయుడిగా తిరిగి లేచాడు. now if you go to hell, ఇప్పుడు నీవు నరకానికి వెళ్తే it is your choice, అది నీవు ఎంచుకున్నటువంటి మార్గమే, not God's choice. అది దేవుని యొక్క నిర్ణయం కాదు. Because he loved you, he did everything for you to escape hell. ఆయన నిన్ను ప్రేమించి నువ్వు నరకం తప్పించుకోవడానికి ఆయన చేయవలసిన కార్యం అంతటిని సిలువలో చేశాడు. What will you choose? అయితే నువ్వు ఇప్పుడు ఏమి కోరుకుంటున్నావు? Will you choose Jesus Christ to save you? నీవు నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తును కోరుకుంటావా? Or will you say, no, I'm too proud to receive free salvation. నేను ప్రభు ఇచ్చేటువంటి ఆ ఉచిత రక్షణ పొందుకోవడానికి నేను గర్వంతో ఉండమని నాకు అవసరం లేదంటావా? I will work my way out of this. నేను నా సొంత మార్గంలో నేను వెళ్తాను. It's up to you. ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నా. When the Bible says we are dead to sins, బైబిల్ అంటున్నది మనం పాపం విషయంలో చనిపోయిన వారం. we are dead to the power of sin. మనం పాపం యొక్క అధికారానికి మనం We చనిపోయినటువంటి are వారం. dead to the penalty of sin. మనం పాపం యొక్క శిక్ష విషయంలో చనిపోయినటువంటి వారం. Let us take a few seconds to pray silently in our hearts. కొన్ని క్షణాలు తీసుకుని మన హృదయంలో మౌనంగా ప్రార్థన చేద్దాం.